7 సాధన దిశగా ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా చైర్మన్ బయోడైవర్సిటీ బోర్డ్ నీలాయపాలెం విజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు గారు, ఇతర ప్రముఖులు, ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, వీళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు. స్వర్ణాంధ్ర సాధన 2047 ఇలాంటి అత్యంత ప్రాధాన్యమైన తీర్మానాన్ని సమర్పించే అవకాశం నాకు ఇచ్చేందుకు అనేక కృతజ్ఞతలు. ప్రపంచం ఈరోజు ఏం కోరుకుంటుందో, ఏం కావాలనుకుంటుందో, ఏమి ఆలోచిస్తుందో, ఎలా ముందుకు పోతుందో 30 ఏళ్ల క్రితం ఆలోచించడం అంటే అది సాధ్యమా? సాధ్యమే అంటూ ఒక 25-30 ఏళ్ల క్రితమే విజన్ 2020 స్టార్ట్ చేశారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. విజన్ 2020 అంటే అప్పట్లో పెద్దగా ఎవరికి అర్థం కాలేదు కూడా వాస్తవంగా. కానీ 25 ఏళ్ల ముందే రాబోయే తరాన్ని ఎలా ఉంటుంది, ఎలా ముందుకు పోతుంది అని ఆలోచించే సామర్థ్యం ఉన్న చంద్రబాబు నాయుడు గారు అప్పుడు విజన్ 2020 అన్నారు. ఆ విజన్ 2020నే నేడు ఆంధ్రప్రదేశ్, హైదరాబాదు ఇంత ప్రముఖంగా దేశంలో దూసుకుపోవడానికి కారణం ఏమంటే ఆ రోజు మనం తీసుకున్న కార్యక్రమాలు. ఆ విజన్లో నుంచి పుట్టినవే ఐటీ విప్లవం కావచ్చు, విద్యా విప్లవం కావచ్చు, మహిళా డ్వాక్రా విప్లవాలు కావచ్చు, ఇలా తదితర విప్లవాలు ఆ విజన్ 2020 నుంచే పుట్టాయి. ఒక్కసారి చంద్రబాబు గారు అప్పుడు తెచ్చిన ఐటీ విప్లవాన్ని చూస్తే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క దిశను మొత్తం మార్చేసింది. నిజానికి 90లో ఆంధ్రప్రదేశ్ గురించి దేశంలో పెద్దగా చెప్పుకునేవారు కాదు. ఆ ఐటీ విప్లవం ఎంత లెవెల్లో మార్చేసిందంటే 1, 2, 3, 4, 100 కాదు, దాదాపు 10 లక్షల మంది దేశ విదేశాల్లో ఐటీ రంగంలో స్థిరపడ్డారు. దానికి అంతగా స్థిరపడాలంటే కొన్ని వందల కంపెనీలు ఇక్కడికి వచ్చాయి. ప్రఖ్యాత కంపెనీలు మైక్రోసాఫ్ట్ వచ్చింది, IBM వచ్చింది, విప్రో వచ్చింది, TCS వచ్చింది, ISB వచ్చింది, డెలాయిట్ వచ్చింది. ఆ డెలాయిట్లోనే నేను పనిచేశాను చెప్పడానికి చాలా గర్వపడుతుంటాను నేను. సో ఇలాంటి కంపెనీలు హైటెక్ సిటీ, సైబరాబాద్, జినోమ్ వ్యాలీ రకరకాలుగా ఆ హైదరాబాద్ని గొప్పదానం చేశాయి. కానీ ఇంత గొప్ప హైదరాబాద్ కావాలంటే, ఇన్ని ఉద్యోగాలు రావాలంటే దానికి ముందు మనం విద్య ఇంపార్టెంట్ అని అప్పటి ముఖ్యమంత్రి విజన్ 2020లో భాగంగా అప్పుడు ప్రాపగేట్ చేయడం జరిగింది. ఒక్క మాటలో అప్పుడు విద్యా విప్లవం గురించి చెప్పాలంటే 38,000 పాఠశాలలు స్టార్ట్ చేశారు. 2,32,000 మంది ఉపాధ్యాయులను రిక్రూట్ చేశారు. 54 ఇంజనీరింగ్ కాలేజీలు, దాదాపు 38 పాలిటెక్నిక్లు, 14 B.Pharmacy కాలేజీలు, 19 MCA కాలేజీలు, 97 MBA కాలేజీలు, 1000కి పైగా జూనియర్ కాలేజీలు. విద్యని ఒక లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి, గేమ్ చేంజర్ లెవెల్కి తీసుకుపోబట్టే ఇంతమందికి ఉద్యోగాలు వచ్చాయి. సో మూడోది, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా మన రాష్ట్రంలోకి 2000 సంగతి పక్కన పెడితే 2014లో కూడా విభజన జరిగిన తర్వాత కూడా IIT, IISER, ఎయిమ్స్ కావచ్చు, NIT కావచ్చు, IIM కావచ్చు, IICT కావచ్చు, సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, ఇట్లా దాదాపు 19 రకాలైన ప్రతిష్టాత్మక యూనివర్సిటీలను ఆంధ్రప్రదేశ్లోకి తేవడం జరిగింది. విద్య యొక్క ఇంపార్టెన్స్ను, విద్య యొక్క ప్రాముఖ్యతను మొట్టమొదటగా బహుశా ఈ దేశంలో గుర్తించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదే విజన్ 2020లో భాగం. మూడోది మహిళా విప్లవం. నేను వరల్డ్ బ్యాంక్లో పనిచేసేటప్పుడు డ్వాక్రా అంటే వింతకు చూసేవాళ్ళు, ఏంది అసలు ఇది అని. అట్లా దాదాపు 1,11,00,000 మంది మహిళలతో ఒక పెద్ద డ్వాక్రా వ్యవస్థనే దాన్ని ఏర్పాటు చేశారు. ఇదంతా చేసిన తర్వాత 2020 వచ్చేసింది. 2047కి మనం వెళ్ళాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్యవంతమైన, సంపన్నమైన, ఒక చాలా సాధికారకంగా ఉండే ఒక రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అని చెప్పి 2047 ఇచ్చారు. దాంట్లో దాదాపు 10 దాన్ని సూత్రాలు చెప్పారు. అవేమంటే జస్ట్ బ్రీఫ్గా చెప్తాను. పేదరిక నిర్మూలన ఈజ్ ది మెయిన్ థింగ్. ఆ తర్వాత అధునాతన సాంకేతిక, జనాభా నిర్వహణ, స్వచ్ఛాంధ్ర, నైపుణ్యం మరియు ఉపాధి, ఉత్పత్తి, పరిపూర్ణత, నీటి భద్రత, వ్యయ నియంత్రణ, రైతు వ్యవసాయ సాంకేతికత, అంతర్జాతీయ రవాణా వ్యవస్థ.
ఇవన్నీ ఈ 10 సూత్రాల్లో మనం రాగల 25 ఏం సాధించాలి అంటే జీరో పావర్టీ లేని సమాజం, $2 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, $42,000 అంటే 35 లక్షల రూపాయల తలసరి ఆదాయం, రాష్ట్ర జిఎస్డిపిలో 18% ఎగుమతులు, డిజిటల్ రియల్ టైమ్ గవర్నెన్స్, ఆల్రెడీ వాట్సాప్ గవర్నెన్స్తో కొంత స్టార్ట్ చేశాం కూడా, గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్ ఎనర్జీ, లాజిస్టిక్ పవర్, అనలిటికల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, శాటిలైట్ టెక్నాలజీ, డీప్ టెక్ సొల్యూషన్స్, డ్రోన్ టెక్నాలజీ, కంప్యూటింగ్, ఆరోగ్య సంరక్షణ, సంపన్నమైన సంతోషకరమైన ఆరోగ్యవంతమైన రాష్ట్రం. సో ఇలాంటివన్నీ ఒక ఇంటి పెద్దగా ఏ విధంగా ఇల్లు బాగుండాలి అనుకుంటారో ఆ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2047వ సంవత్సరానికి గాను ఈ 2047 విజన్ తేవడం జరిగింది. దీని గురించి మన యొక్క తీర్మాన పుస్తకంలో డీటెయిల్గా ఉంది, పూర్తిగా చదవచ్చు. ఈ అవకాశం ఇచ్చేందుకు థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు విజయ్ కుమార్ గారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఒక ముఖ్యమైనటువంటి అంశం